ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ట్రీ మీడియా స్టూడియోకి కొండిపర్తి రామకృష్ణ శాస్త్రి గారు వచ్చారు. వారు హనుమత్ ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్పంచుకున్న మహామేధావి. ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మికపరమైన విశేషాల గురించి, ఆయన యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీరామ్. గురువుగారు, మీ అపాయింట్మెంట్ కోసం మేము ఎన్నో నెలల నుంచి తరచుగా కాల్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు మీ అదృష్ట భాగ్యం, మా అదృష్టమో, మా ట్రీ మీడియా అదృష్టమో, మాకు మీ యొక్క అవకాశం కలిగింది. చాలా సంతోషం గురుగారు. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈ వీడియోని వీక్షిస్తున్న ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఎంతో ఆదరాభిమానాలతోటి ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి మార్గంలో నడపాలని చెప్పి ఆశిస్తున్న ఈ మీడియా యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా నేను నిత్యం అనుష్ఠానం చేస్తున్న శ్రీ హనుమత్ గాయత్రి జ్యోతిష్యపీఠ నుంచి ఆ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాం. చాలా సంతోషం గురువుగారు. మీరు మీ ఆధ్యాత్మిక నేపథ్యం గురించి, మీ జీవిత విశేషాల గురించి, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి వివరించండి గురువుగారు. ఓం శ్రీ మహాగణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సలా సహిత శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ. మీరు అడిగినట్టుగా ముందుగా నా జీవిత విశేషాల్లో చెప్పుకోవడానికి పెద్దగా అంటూ ఏ ఉండదు. నా పేరు కొండిపర్తి రామకృష్ణ శర్మ. మాది అడవినక్కలం అనే గ్రామం. విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే దారిలో సుమారుగా విజయవాడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు, నూజివీడు నుంచి అయితే ఒక 25 కిలోమీటర్లు మ్యాక్సిమం మధ్యలో ఉంటుంది. ఆ గ్రామంలో నేను ఉంటూ ఉంటాను. నేను ఒక ప్రైవేటు ఎంప్లాయీని. నాకు ఈ ఆంజనేయ స్వామి ఉపాసన అనేది స్వామివారు స్వప్నంలో ఇచ్చారు. దీని గురించి మళ్ళీ ఒక తర్వాత చెప్తాను. నేను మా కుటుంబ సభ్యులు వచ్చేటికల్లా మా నాన్నగారు కొండిపర్తి వీరాంజనేయ శర్మ గారు, మా అమ్మగారు కొండిపర్తి బాలాకామేశ్వరి గారు. వాళ్ళిద్దరూ కూడా కీర్తిశేషులు అయ్యారు, శివ సాన్నిధ్యంలో పొంది ఉన్నారు. ఇక నాకు 2 అన్నగారులు, 2 అక్కగారులు ఉన్నారు. కుటుంబ నేపథ్యంలో నేను చాలా చివరివాడిని. నాకు వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, స్మార్తకాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ నాకు రావు. నేను ఏంటయ్యా మరి చెప్పేదంటే, నాకు స్వామివారు మా పూర్వీకుల యొక్క దైవబలం, మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, చుట్టూ ఉన్న నా వాక్శుద్ధితో ఎంతోమంది ఆదరాభిమానాలు పొందిన ఆ యొక్క భక్తుల యొక్క అభిమానంతో స్వామివారి దయ వల్ల నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కూడా ప్రశ్నాశాస్త్రం అని ఉంటుంది. ప్రశ్నాశాస్త్రం అంటే కూడా అది ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఫోన్ చేసి నన్ను అడిగితే ఆ సమయానికి ఉన్న లగ్నము, వాళ్ళ వాక్శుద్ధి, వాళ్ళు మాట్లాడే మాటను బట్టి వాళ్ళకి రెమెడీ చెప్తా. ఓన్లీ ఫర్ మ్యాక్సిమం 99% రెమెడీస్ మీదే నేను ఎక్కువ చేస్తాను. అయితే మీరు చెప్పే రెమెడీ ఎందుట్లో ఉందండి అంటే కూడా కొన్నిటికి శాస్త్ర ప్రమాణాలు ఉండవు, ఆచరణ ప్రమాణాలే ఉంటాయి. ఇలా ఆచరించడం వల్ల వచ్చిన ఫలితాలు కూడా ఎంతోమంది ఉన్నారు. భవిష్యత్తులో మీరు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ద్వారా నిజమా అబద్ధం అనేది కూడా తెలుసుకోవచ్చు. అందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే దీనికి నేనేది కూడా సోషల్ వర్క్లా చేస్తున్న ఒక మహాయజ్ఞం. ఈ మీడియా కూడా రావడం కారణం ఏంటంటే, నాతో ఉన్న కొంతమంది ప్రముఖులు మీరు ఇంకో 10 మందికి ఉపయోగపడాలని చెప్పి ప్రోత్సాహంతో నేను ఈరోజు, మీరు కూడా చాలాసార్లు పాపం నాకు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినా నేను దాన్ని అందుకోలేక ఈరోజు ఆ స్వామివారి అనుగ్రహంతో నేను ఈ స్టూడియోలోకి రావడం ఇది మొట్టమొదటి టైం. అందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్ కదండి, మీరు వేరే ఛానల్లోకి వెళ్ళొచ్చండి. నేను ఎన్నో ఛానల్స్లో ప్రయత్నం చేశా. మా వాళ్ళు కూడా అన్నీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే అవి కమర్షియల్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు, అందులో తప్పేమీ లేదు. ఆ ధర్మానికి నేను లోపడాలి అంటే నాకున్న ఆర్థిక స్తోమత కానీ అవి చాలా తక్కువ. ఎందుకంటే నేను ఒక మామూలు ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ కంపెనీలో అడవినక్కలం అనే గ్రామంలో కుశలవా ఇంటర్నేషనల్ చుక్కపల్లి వాళ్ళ కంపెనీలో, ఆటోమొబైల్స్ కంపెనీలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నాన్ ఎడ్యుకేట్, నాకు చదువు కూడా లేదు.
నాకు ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో ఉపదేశపరంగా చేశారు. ఉపదేశం అంటే ఓ మంత్రాలు కూడా చెప్పాల. ఒక 3 days పాటు ఆయన ప్రతిబింబం నా కళ్ళల్లో మునిసిపోయి ఎవరిని చూసినా సరే ఆ స్వామివారి అన్నట్టు అయిపోయింది. దానివల్లగా నేను ఇది ఆగస్టు 2వ తారీఖు 1985 రాత్రి 12 గంటలకు ఇది నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు గురుగారు? ఆగస్టు 2వ తారీఖు 1985 రాత్రి 12:30 ఆ టైంలో పడుకున్న వాడిని ఒక్కసారి లేచి పెద్ద పెద్ద అరుపులు కేకలు ఇలాంటివన్నీ వచ్చేటికి మా వాళ్ళు కంగారు పడ్డారు. అయితే మా నాన్నగారికి కాస్త దైవభక్తి తక్కువ, ఎందుకంటే ఆయన మిలిటరీ, అసలు దేవుణ్ణే నమ్మడు ఆయన. అటువంటి ఆయన ఏదో కావాలని చేస్తున్నాను, పొగలపూట ఏదో ఆటల్లో పడి రాత్రిపూట కలవరిస్తున్నాము అని చూస్తారు. ఆ ప్రభావం నాకు దరిదాపుగా ఒక 11 రోజుల పాటు నా బాడీలో, నా శరీరంలో నేను లేనిగా. నేను ఎవరైనా అడిగితే ఏంట్రా రామకృష్ణ ఇలా చేస్తున్నావు అన్నారనుకో, నువ్వెవరని అడిగేవాళ్ళం. అంటే ఇక మన శరీరంలో నాకు సంబంధించిన ఈ ఆత్మ ఇది కూడా లేదు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లోపల ఇరుక్కుపోయి ఉంది. ఆయనే చూస్తున్నారు. ఎవరైనా వస్తే ఇక బలానా వాళ్ళు వస్తున్నారు రోడ్డు మీద చూడండి అనేవాడిని. ఖచ్చితంగా వచ్చేవాళ్ళు 5 నిమిషాలకి. లేదంటే ఇక బలానా నీకు జరుగుతుంది జాగ్రత్త అని చెప్పేవాడిని. అంటే పిచ్చివాడు నోట్లో వచ్చిన వాకులు ఎలా ఉంటాయి అట్లా మాట్లాడేవాడిని. ఇవాళ ఈ మీడియాలో సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి ఇవాళ మీకు చెబుతున్నాను నేను. ఇంతవరకు కూడా ఈ విషయాలు ఎవరికి తెలియవు. నన్ను కన్న తల్లిదండ్రులకి, నా అన్నదమ్ములకి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా కొంత అవగాహన ఉంటే ఉండొచ్చు, లేకపోతే కూడా లేకపోవచ్చు. అయితే అప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసి, లాస్ట్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన సమయం ఏంటంటే, ఈ వాతావరణంలో మా వాళ్ళు ఏదైనా గాలి పట్టిందని, అది పట్టింది, ఇది పట్టిందని రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ రకరకాల భూత వైద్యుల దగ్గరికని, వాళ్ళ దగ్గరికని, వీళ్ళ దగ్గరికి చాలా మంది దగ్గరికి తీసుకువెళ్ళారు. మామూలుగా ఉండే వ్యక్తి ఇలా ఎందుకు తీసుకెళ్లారు. భయపడి. అయితే ఆ స్వామివారు నా మీద ఉన్నప్పుడు ఆయన చెప్పేవాడు, నేను బలానా చోట ఉండేవాడిని, మీ ఊరు ఇది అంటే మాది పామర దగ్గర కొండిపర్ర అని ఉంది. పామర నుంచి గుడివాడికి వెళ్ళే మధ్యలో కొండిపర్ర అనే ఒక గ్రామం ఉంది. అంటే పామర నుంచి దరిదాపుగా ఒక 5 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు. పూర్వకాలంలో మా తాతగారులు వాళ్ళందరూ ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు. ఏదో వ్యవసాయాలు పొలాలు ఉండేవంట. ఆ పొలాలు దున్నేటప్పుడు ఆంజనేయ స్వామి వారు చక్కగా కూడా విగ్రహం బయటపడింది. ఇది ప్రతిష్టాపన చేయాలని ప్రయత్నం చేసి ప్రతిష్టాపన కుదరక వంశాలు మొత్తం కూడా వెళ్ళిపోయాయి. అయ్యో, 6 తాతలు కూడా నెలకొకళ్ళు 2 నెలకొకళ్ళు చొప్పున వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాల క్రితం గురు? 1950 సుమారుగా. అది కూడా నాకు గుర్తులేదు, మా నాన్నగారు వాళ్ళు అంటుంటే వినడమే తప్ప క్లారిటీగా అయితే ఉండదు. సుమారుగా 1950 కంటే కూడా బిఫోరే అనుకోవచ్చు. ఆ సమయంలో ఇక మా మామగారు ఏం చేశారంటే, వీళ్ళని ఇక్కడ అందరూ వంశం ఇదైపోతుందని చెప్పి మా నాన్నగారిని, మాకు 2 బాబాయిలు ఉండేవాళ్ళు, వాళ్ళని తీసుకుని ఆవిడ అసలు ఆ ఊరు నుంచి వదిలేశారు. మళ్ళీ నాకు 1982వ సంవత్సరంలో ఈ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వచ్చిన తర్వాత మా నాన్నగారు ఆ ఊరు వదిలేసినప్పుడు దరిదాపుగా ఆయనకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే సుమారుగా. ఆయన కొంచెం ఊహ ఉంది కాబట్టి ఏంటి ఇలా చెప్తున్నాడని చెప్పి ఈయన ఆ ఊరు వెళ్ళి అసలు నిజంగా విగ్రహం ఉందా లేదా ఏంటని చూస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అప్పటి నుంచి ఆయనకి ఆంజనేయ స్వామి వారి యొక్క దైవభక్తి కలిగింది. అప్పటిదాకా అసలు ఆయన భగవంతుడే నమ్మేవాళ్ళు కాదు, తండ్రి గారు. అటువంటిది ఏంటంటే ఇక ఆయన దైవభక్తి కలిగింది. అలానే పూజలు పునస్కారాలు చేసేవాళ్ళే కాదు, కానీ మన విషయంలోకి వచ్చేటికల్లా ఎవరైనా వచ్చినా చెప్పినా చేసినా కానీ చేసేవాళ్ళు. ఆ సమయంలో మా బాబాయ్ గారు ఏం చేశారంటే, ఒక ఊళ్ళో ఒక ఆంజనేయ స్వామి ఉపాసకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన తీసుకుని వచ్చారు. అసలు ఏంటి విశేషం ఏంటంటే, అప్పుడు ఆయన ఒక ఉపాసన బలంతో చెప్పాడు, బాబు మీ పూర్వీకులు ఉన్నదే ఈయనకి వచ్చింది, ఈయన జాగ్రత్తగా చూసుకొని నేను గబగబా బయటికి పంపించద్దు, ఎక్కడ పడితే అక్కడ పంపించద్దు, ఎవరింట్లో ఏ మంచినీళ్ళు కూడా తాగించద్దు అని చెప్పేవారు. మా నాన్నగారు ఏం చేసేవారంటే, అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ అమ్మడు వచ్చేవాళ్ళు పాపం. తర్వాత స్వామివారి దేవంలో ఒక 3 సంవత్సరాలకి గాయత్రి ఉపదేశం జరిగింది, సంధ్యావందనం జరిగింది. తర్వాత నాకు మా గురువు గారు అయిన బుర్రా రాధాకృష్ణమూర్తి గారిని ప్రస్తుతానికి క్రీస్టేషన్లు అయ్యారు. వారు 108 సుందరాకాండ హోమాలు చేశారు. చేసి ఆఖరిలో విజయవాడ సత్యనారాయణపురంలో శివరామకోటి క్షేత్రంలో 108 రోజులు పెట్టారు వరుసగా, 108 సార్లు. ఆ సమయంలో ఏంటంటే నేను ఇలా నాకు ఉపదేశం కావాలని, అంటే అంతకుముందు మేము పక్కన ఉండేవాళ్ళం, గురువుగారు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు, నేను పట్టించుకునేవాడు అంత జాసలేదు. నాకు ఎందుకో వెళ్ళాలనిపించి అడిగితే ఇస్తాను రా నాన్న అని చెప్పి రామం హనుమాన్ అనేది 2 కూడా నాకు ఉపదేశం చేశారు. ఇక దానిని చేసుకుంటూ గాయత్రిని చేసుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహంతో ఇక నాకు తెలిసిన విద్యని నేను స్వతంత్రంగా చేసుకుంటూ, అంటే నేను ఎక్కడ కూడా శాస్త్రాన్ని నేర్చుకోలే,
కాకపోతే శాస్త్ర పరిజ్ఞానం తెలుసు, క్రియా విధానాలు తెలుసు, స్వయం సిద్ధంగా ఆ, క్రియా విధానంతో తెలుసు, పూర్తిగా నేర్చుకున్నాం. అన్నీ తెలుసు. 16 సంవత్సరాలుగా ఈ అడవినక్కల గ్రామంలో హనుమత్ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అంటే 41 రోజు దీక్ష బట్టి లాస్ట్లో 3 డేస్లో స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు, కళ్యాణాలు, అన్న సంతర్పణ ఇవన్నీ చేస్తుంది. ఎవరు భక్తులు అడిగినా ఎవరిని నేను రూపాయి అడగను, ఇవాటికి కూడా అడగను. వాళ్ళ అభిష్టం భవిష్యత్తులో భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చి ఆయన ఊపిరిచ్చి ఓపుకునేంత వరకు కూడా అడగను. ఇచ్చే వాళ్ళని ఎవరిని కూడా వద్దాను. నాకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా భగవత్ ఆధ్యాత్మికానికి, దాన ధర్మాలకే తప్ప నేనేమి కూడా, నేను కంపెనీకి వెళ్ళేటప్పుడు కూడా మామూలుగా చిన్న స్కూటీ మీద, అది కూడా ఈ మధ్యకాలంలో నా పిల్లలు కొనిచ్చారు, అది దాని మీద వెళ్ళి రావడం, ఆ డ్రెస్ చేసుకోవడం, వెళ్ళడమే తప్ప ఆర్భాటాలకి వెళ్ళడం. కొంతమంది అంటారు మా కారు వేసుకెళ్ళండి, లేకపోతే మేము తీసుకెళ్తామండి భక్తి, అంటారు. భక్తి. గౌరవం. కాకపోతే నేనంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించుకుందాం, ఆ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అదేదో, ఇప్పుడు నాకేదో 1000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒక లేనివాడికి ఏదైనా చేసామనుకున్నాను గుర్తుంటే ఇంతసేపు ఆధ్యాసే. అది నమ్మినా నమ్మమైనా మన అంతరాత్మలో ఉన్నది అదే. నేను చెయ్యాలని యశ్వప్రయత్నం చేస్తున్నాను. ఇంకా భగవంతుడు మనకి ఇంకా అలా కలిపించట్లేదు. ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు నలుగురు కలిస్తే ఏదో ఒక అనాథాశ్రమానికో ఏదో ఒక ఆశ్రమానికో ట్రస్టీలాగా చేయాలని చేసి ఇప్పుడిప్పుడు కాస్త ప్రముఖ లాయర్లని, మా పొలిటికల్స్ వాళ్ళు వచ్చినా కానీ నేను వాళ్ళ జోలికి వెళ్ళను. వాళ్ళు నా దగ్గర ఏదైనా వాళ్ళ మధ్య మీడియేటర్ల ద్వారా మూవ్ చేస్తూ ఇప్పుడు ఉంటాను. ఆలయ నిర్మాణం ఎంతవరకు వచ్చింది గురువు గారు? నేనంటే నాకు ఆలయ నిర్మాణం అంటూ ఏమీ లేదండి. నా ఇంట్లోనే పీఠం ఉంటుంది. ఇంట్లోనే పీఠము. చంద్రబాబు నాయుడు సంబంధించిన రేగుటూస్ ఎవరో వాళ్ళు దూర బంధువులు. గత 15-20 సంవత్సరాల క్రితం నేను హనుమత్ జయంతి ఉత్సవాలు చేస్తున్నప్పుడు కొబ్బరి బాండాలతో చేసేవాడిని, కళ్యాణాలు కానీ అవి కానీ. ఆయన చూసి నేను విగ్రహాలు నేను తెప్పిస్తాను సార్ అని చెప్పి, ఆయన అప్పుడు సీతారాముల వారి ఒక అడుగున్నర విగ్రహాలు పంచలోహాలతోటి మంచి చక్కగా తెప్పించి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామివారికి, సీతారాములకి రెండింటికి కూడా హనుమత్ జయంతి రోజు కళ్యాణం చేస్తాను. చేసి హోమాలు చేసి స్వామివారి యొక్క మనం ఎంతవరకు ఆయనకి ఏం చేయాలో ఋత్వికుల యొక్క తీసుకుని మనం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఓసారి పరిటాల ఋతుకులు వస్తారు, ఒకసారి ప్రతిసారి కూడా ఒకళ్ళే పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను చేసేదాకా నాకు డౌట్. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ధనం మూలం మితం జగత్, డబ్బులుంటేనే దేవుడు కూడా పలుకుతాడు అంటారు అందరూ, అలాగనే ఉంది అంటారు. కానీ మాకేంటంటే డబ్బుతో పని లేకుండా దేవుడు పలకాలి, అది నా బాధ. అలా పలకాలి అని చెప్పి మనకి ఏదో చెయ్యాలని కాదు, మనం చేసే సంకల్పానికి ఆయన చక్కగా కాస్త ఆశీర్వాదం ఇస్తే చాలు అనే ఉద్దేశం మీద మనం ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నానండి. నేను ఏదైనా సరే ఎవరికైనా ప్రశ్న అడుగుతున్నప్పుడు ఫలాబ్ది అనేది ఏది కూడా ఆశించను. అలా అని చెప్పి నాకు తెలిసింది, నాకు చేతనైంది, నేను చెప్పగలిగింది, వాళ్ళు చేయగలిగింది అలాంటిదే చెబుతా. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి అమ్మ నువ్వు బలానా చోటకి వెళ్ళి హోమం చేయించుకో 25,000 పెట్టి, లేకపోతే అంటే ఓపిక ఉన్నా సరే, కోటీశ్వరుడు వచ్చినా సరే వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటేనే ఫలితం. గుళ్ళో ప్రదక్షిణాలు చేయమని అనుకోండి, అది ఒంటికి మంచిది, భక్తికి మంచిది. అదే నీ బదులు అక్కడ గుళ్ళో పూజ చేయించుకోమని అనుకోండి, పూజారి గారికి మంచిదే, కానీ మనకి ఫలితం ఎలా వస్తుంది? ఓపిక ఉన్నంత వరకు మనం చేయాలి. మనం చేయలేని కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా కూడా వాళ్ళే చెయ్యాలి. అట్లాంటి టైంలో వాళ్ళ ద్వారా చేసే ఉంటాడు. అందరూ ఏమంటారంటే మా ఆధ్వర్యంలో చేయించమని చెప్పి అడుగుతారు. ఎందుకంటే నాకు అకామిడేషన్ లేదు, నాకు చిన్న ఇల్లు, ఆ ఇంట్లోనే దేవుడి పీఠం, ఆ ఇంట్లోనే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. హనుమత్ జయంతి రోజు అసలు కిటకిటకిటకిటలాడుతూ ఉంటుంది అనమాట. నాకు ప్లేస్ లేని అక్కడికి మా ఊరి స్థలాన్ని శ్రీరామ కళ్యాణానికి చెప్పలేము. ఇంకా చాలా మందిని నేను ఏమన్నా అడుగుతానంటే ఏదైనా కొంచెం స్థలదాత చేయమని చెప్పి అడుగుతా. స్థలం కూడా నా పేరు మీద చేయమన్నాను, మీ పేరు మీదే ఉంచుకోండి. చూశారు కదా కొండిపర్తి రామకృష్ణ శర్మ గారు, ఆయన చేపట్టినటువంటి దేవాలయ నిర్మాణానికి ఎవరైనా దాతత్వం ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి పూనుకొనండి, ఆ విధంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇంకా గురువు గారు మన ఆలయ క్షేత్ర ఈ ప్రతి సంవత్సరం కూడా మెయిన్ నిత్యం కూడా అనుష్ఠానం ఉంటుంది. నేను అనుష్ఠానం చేసుకుని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళని, మన భార్యాబిడ్డల్ని పొగడకూడదు అంటారు. కానీ ఇది ఒక దేవాలయ క్షేత్రం సంబంధించిన వీడియో. నా అదృష్టం ఏంటంటే నా శ్రీమతి, నేను ఇంకా తక్కువ, ఆమె ఇంకా చాలా ఎక్కువ. ఇంటి ముందుకు వస్తే ఇది లేదు అనే ప్రసక్తి ఉండదు. కనీసం వాళ్ళకి ఖర్జూర పండు, ద్రాక్ష పండు, కిస్మిస్ పండు అయినా పెట్టి పంపించారు. అసలు లేదనే ప్రసక్తే ఉండదు. ఆ గౌరవం, ఆ మర్యాదలు, ఆ స్థితిగతులు, ఆ పద్ధతులు
అదంతా వేరు. మహానివేదన పెట్టి అలా కూర్చుంటుంది. మళ్ళీ నేను మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చాక నాతో పాటు కూర్చొని భోజనం చేయాల్సింది. నేనంటా నువ్వు చేయొచ్చు కదా అంటే చెయ్యరు. ఏ విషయంలోనైనా సరే. అప్పటికి ఏంటంటే నేను లేకుండా ఆవిడ బయటకు కూడా రాలేరు పాపం. ఆవిడకి ఆ ఇల్లే దేవాలయం ఆవిడకి. మీరు చేసినటువంటి సేవలకి గాను అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ ప్రభుత్వమే కానీ మీకు అవార్డు ఇచ్చిందని విన్నాను గురుగారు. అది కూడా మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే సుమన్ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ఈ నా యొక్క దాని గురించి చాలాసార్లు ఫోన్ చేసి అడిగారు. గురుగారు మీకు ఇలా చేస్తున్నారు, మీ యూట్యూబ్స్లో వాటిలో చూస్తున్నాం, మీకు ఇలా అవార్డు వస్తుందండి. నేను చాలా కాలం దాన్ని టేకప్ చేయలే. ఎందుకంటే ఏ అవార్డు ఇస్తారన్నా కానీ డబ్బులు పెట్టుకోవాలి. డబ్బులు పెట్టుకుంటే ఈరోజు బోల్డని వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే పైన రాసుకుని సెంట్ అవుతుందే తప్ప స్నానం చేస్తే పోతుంది మళ్ళీ. అది అలా అవసరం లేదు. అది నాకు తెలియదు. అందుకోసం నేను ఒప్పుకోవాలి చాలా వరకు. అయితే ఇలాగా మన కొంతమంది ప్రముఖులు ఏం చేశారంటే అలా కాదు సార్, ఈ అవార్డు వల్ల మీకు గుర్తింపు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ 10 మందికి తెలియడం మూలంగా మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇదంతా కూడా వాళ్ళ అపేక్ష మీదే తప్ప నాకు అవార్డు వచ్చింది కదా అని చెప్పి నేను ఆనందించింది లేదు, ఇవ్వలేదని చెప్పి ఈరోజు కూడా నేను అభివృద్ధి చెందట్లేదు, కానీ బాధపడింది లేదు. మన జీవితంలో ఎవరితో ఒక మాట పడకుండా ప్రశాంతంగా చివరి క్షణం కూడా ఆంజనేయ స్వామి పాదాలకు వెళ్ళిపోతే మనం చాలు. ఇంకా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? ఎవరైనా దాతలు మీకు సహాయం చేసి? ఖచ్చితంగా దాతలను కూడా ఎలా సాయం చేయమంటున్నాను తెలుసా? నాకు రూపాయి ఇమ్మనట్లా, మీరు రండి, మీ చేత కార్యక్రమం చేయిస్తా. ఇప్పుడు స్థలం ఉంది, నా పేరు మీద ఏం పెట్టద్దు, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరే ఉన్ననాళ్ళు మీరు ఇందులో ఈ కార్యక్రమం చేసుకోండి. నేను వెళ్ళిపోయాను అనుకోండి, నా తర్వాత ఎవరైనా అలాంటి స్వామివారు ఎవరైనా వచ్చారో మీ ఇష్టం, లేదనుకో మళ్ళీ మీరు వాడేసుకోండి. ఏ వస్తువైనా అలాగే చెబుతా. ఇప్పుడు ఎవరైనా మీకు వచ్చి గురువుగారు మీకు ఇలా దక్షిణ ఇస్తారు, నాకు అది ఎంతవరకు అవసరం ఉంటుందో అంతలోనే తీసుకోండి, అంతకుమించి రూపాయి కూడా తీసుకోండి. మిగిలిన ఏదంటే అమ్మ బలానా చోట గోశాల ఉంటుంది, లేదా బలానా చోట ఒకటి ఉంటుంది, ఇలాంటివన్నీ ఇస్తా. అందుకని ఈ సుమన్ ఆర్ట్స్ వాళ్ళు ఏంటంటే నాది ఎక్కువ చూసి రెమెడీ స్పెషలిస్ట్ అనే అవార్డుని, జ్యోతిషరత్న అనేది కామన్గా ఇవ్వాలి కాబట్టి అది 2 క్రియేట్ చేసి గత సంవత్సరం ఇదే నెలలో సుమారుగా వచ్చింది. ఆ సమయంలో కూడా పాపం చాలామంది నన్ను అభినందించిన వాళ్ళు ఉన్నారు. ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు హనుమంతుని ఉపాసకులుగా ఉండి ఉన్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతులు స్వామివారి సాక్షాత్కారంలో? అసలు నేను ఇప్పుడు మీరు చెబుతుంటేనే నా శరీరం ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆంజనేయ స్వామి వారి బొమ్మ కనబడ్డా, ఆంజనేయ స్వామి వారి గురించి ఎవరైనా చెప్పినా, ఆంజనేయ స్వామి వారి గురించి ఆ పేరు ఎత్తినా నా శరీరంలో తెలియని ఒక రోమాలు కూడా లేస్తాయి. అంటే నేనేమి అంత మహాభక్తుడేమి కాదు, ఎందుకంటే అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఆ భక్తుడు అంటే ఎలా ఉండాలంటే భక్త కన్నప్ప ఇలాంటి వాళ్ళు భక్తులు. ఇప్పుడు కలియుగంలో భక్తులు అంటే కూడా ఏంటంటే కాస్త వేదం విజ్ఞానం ఇవన్నీ నేర్చుకుని వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా భక్తులు. నాలాంటి వాళ్ళని ఏమంటారో మరి నాకు పరిజ్ఞానం ఏదైనా మూఢభక్తి అని ఏమైనా అంటారో ఏంటో, మరి దాన్ని ఏమంటారో కూడా నాకైతే తెలియదు. నాకు అనుభూతి ఏంటయ్యా అంటే, నాకు ఆ కార్యక్రమం చేసినప్పుడు ఒళ్ళు తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తాయి. జనరల్గా మరి పూనకం ఏదో అంటారు, అలానే పూనకం వచ్చిన వాళ్ళ ఎగిరే పని ఉండదు. స్వామివారు బెగ తీసుకుపోతారు, ఈ 2 గుప్పెళ్ళు కూడా ఓపెన్ అవ్వు, ఇలా క్లోజ్ అయిపోతాయి. ప్లస్ మీరు ఆ సమయంలో ఎంత వాటర్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా అది లిక్విడ్ వెళ్ళిపోతుంటుంది లోపలికి, ఆగదు. అది ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసిన, రామనామ సంకీర్తన చేసిన, ఎక్కడైనా మంచి సంగీతం లాంటిది ఏదైనా వచ్చినా ఒక తెలియని ఒక వైబ్రేషన్ వచ్చి ఒక పావు గంట సేపు అక్కడి నుంచి నేను కదలలేను. అది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తమాయించుకుని మామూలుగా మనిషిగా రావాలంటే మినిమం 1.5 to 2 hours పడుతుంది, ఒకసారి 1 day కూడా పడుతుంది, చెప్పలేను అది. అందుకనే నేను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలంటే కూడా మా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, నేనే ఆలోచిస్తాను, భయపడతాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళకైతే పర్వాలా, తెలియని వాళ్ళకంటే ఏదో యాక్షన్ చేస్తున్నాడో లేకపోతే ఏదో చేస్తున్నాడో. జనాల్లో ఇప్పుడు ఎలా ఉందంటే కలియుగ ప్రభావం ఇది. మనం ఎక్కడైతే భగవంతుని నమ్ముతామో అక్కడే కలిపురుషుడు కూడా పక్కన కూర్చుని ఉంటాడు, శాస్త్రం చెబుతూ ఉంటుంది. నేను మీకు 2 సింబల్స్ కూడా చూపిస్తాను మీకు, నా దగ్గర నిదర్శనాలు. హనుమాన్ చాలీసాని నేను ఒకే పీఠ మీద కూర్చుని 108 సార్లు పారాయణ చేస్తుంటే ఆంజనేయ స్వామి వారి బుక్కు మీద ఆంజనేయ స్వామి వారి ప్రతిబింబం ఉంటుంది, చేసినప్పుడు మరక ఇప్పటికీ ఉంది.
అది పోసినా కానీ మనం ఇప్పుడు మనకు కావాలని ఇలా పోసినా కానీ రాదు, అది ఫ్రంట్ కాదు. నేను ఉద్దరణతో పెట్టుకునే రాగి చొమ్ము ఉంటుంది కదా పంచపాత్ర, ఆ స్వామివారు 2 కళ్ళు ముక్కు అందులో కనబడుతూ ఉంటాయి. నాకు ఆ ఫోటోలు కూడా నేను తెచ్చాను, మీకు ఇందులో కూడా కనబడతాయి, నేను మీకు అవి ఇస్తా కూడా. ఇవి నేను చూడలా, భగవత్ సాక్షిగా చెబుతున్నా, ఇవి కూడా నేను చూడలా. మా వాళ్ళు చూసి అండ్ ఇందులో ఏంటి ఆంజనేయ స్వామి వచ్చిందంటే నాకు సౌండ్ లేదు. అది ఆ చొంబు అంటే పాతకాల చొంబు, అది కూడా అసలు అది ఎప్పటికప్పుడు మా మేడం గారు ఇది వేసి కొత్త తీసుకుందాం అనేది. ఇప్పుడు ఆ చొమ్ము నాకు దేవస్థానంలో కింద ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి అది ఆ నిర్మలం అనేది అదే అండి. నా జీవితాశయం కూడా ఎప్పుడైనా సరే నాకు తెలియకుండా నాలో ఎటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం, కామం, క్రోధం, కోపం, లోభం ఇలాంటివి రాకూడదు. పొగడతలకి ఎప్పుడు కూడా పొంగకూడదు. నేను ఎప్పుడు కూడా విద్య ఉన్న వాళ్ళైతే నాకంటే చిన్నవాళ్ళైనా సరే నేను చాలా గౌరవిస్తా. అది నేనేం గొప్పగా చెప్పుకోవట్లా. మిగిలిన నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు విద్య ఉన్నా లేకపోయినా వాళ్ళు నా తల్లిదండ్రులతో సమానం. అందుకనే నేను ఆశీర్వాదం చేసేటప్పుడు, నేను ఏదైనా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కూడా ఒకటి చెప్తా, నాకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం నాన్న, నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వాళ్ళ పాదాభివందనాలని చెబుతూ ఉంటాం. గురువు గారు, మీరు ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఈ ఆధ్యాత్మిక సేవా పరంపరను ఏ విధంగా, మీకు సమయం ఏ విధంగా? అది చాలా మంచి ప్రశ్న ఇది. నేను ఉద్యోగంలో కూడా ఎప్పుడు చేరానంటే 10th క్లాస్ అయిపోయిన ఆఖరి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన 2వ రోజు ఒక 15 అంటే స్వామివారు వచ్చారు. ఇలాగా వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు పంపిస్తే ఏమవుతుంది ఏదని చెప్పి ఒక 6 నెలల పాటు ఇంట్లోనే కూర్చోబెట్టారు. తర్వాత ఇటు ఇంట్లో కూర్చుని కానీ ఇదే యావగేషన్లో ఉంటున్నారని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీలో ఏదో చిన్న పుస్తకాల స్టాప్లో చేశారు. ఒక్కరోజే ఉన్నా, ఒక్క పూటే ఉన్నా. ఏదో కవర్ల కంపెనీ మా బ్రాహ్మిన్స్ వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటే అలవాటు అవుతారని చెప్తే అక్కడ ఒక 2 రోజులు ఉన్నా. పెట్రోల్ బంక్ ఆయన నేనేది ఇలాగే స్వామివారు వస్తున్నాడు, మా పెట్రోల్ బంకులు ఉంటే మంచిదని చెప్పి నన్ను పెట్రోల్ బంకులో కూడా నేను 2 రోజులు చేశా. నాకు ఎక్కడా కూడా సెట్ అవ్వాల. తర్వాత ఏదో కుశలబాయి ఇంటర్నేషనల్ చుక్కపల్లి వాళ్ళ దాంట్లో కంపెనీలో నాకు జాబు చిన్న, అక్కడ ఏంటంటే హెల్పర్ పోస్ట్ అంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి కాఫీ కప్పులు, టీ కప్పులు అని ఇచ్చే పోస్ట్. ఇప్పుడు మీరు తలుచుకుంటే మాత్రం కోట్లు సంపాదిస్తారు, కానీ అసలు వద్దు, అది అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న సమాజంలో ఎప్పుడైనా సరే డబ్బుని మనం సృష్టించాం, అది మన చేతిలో వచ్చేంత వరకే మన మాట వింటుంది. అంటే అందరూ అలా ఉంటారని నేను అన్ను. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే 5 నిమిషాల్లో పని చేస్తారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు కూర్చునే వినయ విధేయతలు కొని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను వాళ్ళకి ఏమో విధంగా ఉపయోగపడుతున్నాను, వాళ్ళకి అంత ఉంది. నాలాంటి సిద్ధాంతం, నాకంటే ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్ద ఇదేమి కాదు. అయినా వాళ్ళకి నా మీద ఉన్న అభిమానానికి నాకు ఆ అభిమానం ఎక్కడ పాడైపోతుందో అనే భయం లోపల ఉంటుంది. ఫస్ట్ ఆ భయం నన్ను జాగ్రత్తలో ఉంచుతోంది. ఆ ఉద్యోగం కూడా నాకు పొద్దున ఎప్పుడో నేను 4:30, 3:30, 4ంటికి లేస్తా. సుమారుగా 4 అరగంట. ఈ మధ్యకాలం నాకు కూడా హెల్త్లో కొన్ని అనీవినమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే మేజర్ ఏం కాదు, షుగర్లు, బీపీలు కామన్ కదా. వీటి మూలంగా నేను 4:30, 5ంటికి లేస్తాను. నేను స్నానం చేస్తాను, పూజా గృహంలో కూర్చుంటే 2.5 hours పడుతుంది. ఈ జపాలు, ఈ స్వామివారి అష్టోత్తరాలు ఇవన్నీ చేసుకుంటాను. ఇలా మా మేడం గారు కాస్త ఏదో ఉష్ణదావకం ఇస్తుంది, తాగుతాను. మళ్ళీ ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది పక్కనే ఊళ్ళోని, 108 ప్రదక్షిణాలు చేస్తా. ఎప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహంతో 108 ప్రదక్షిణాలు చేస్తా. చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కాస్త ఉష్ణదావకం తాగడం, ఆఫీస్కి బయలుదేరడం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు రావడం, భోజనం చేయడం, మళ్ళీ సాయంత్రం 5:30 రావడం, మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసి దండం పెట్టుకుంటే ఈ లోపల ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. వాళ్ళతో సుమారుగా 9:30 దాకా పడుతుంది. 9:30 నుంచి 11 దాకా కూడా ఎన్ఆర్ఐ కాల్స్ ఉంటాయి. నాకు లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, ఈ కువైట్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే వందల మంది లేరు, బట్ కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2 రోజులు 3 రోజులుగా వస్తారు. వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నాతో చక్కగా ఫోన్లో చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఏదైనా సమయం అంటే ఆఖరి సమయంలో నాకు అనుమతి చేయినప్పుడు హెల్పింగ్ చేస్తారు. ఆ రోజు ఎంత ఇస్తే వస్తుందో అంతా కూడా ఆ రోజు మీద నా దాంతో కూడా కలిపి ఆ రూపాయి ఖర్చు మళ్ళీ తెల్లారి మళ్ళీ నేను యాక్చువల్గా నా పని
అందరూ అంటారు హనుమత్ జయంతి చేస్తే గురువు గారికి 1,00,000 మిగిలి ఉంటుందమ్మో లేదు. కానీ మీరు అది ఉంచుకోరు కదా. నేను ఎప్పుడైనా భగవంతుడి దేవాల వాళ్ళ వాక్కు నిజమైతే మంచిదే, ఇంకో పని చేయొచ్చు మనం, ఇంకో లక్ష్యం ఇంకొక ఆధ్యాత్మిక ఇంకో కార్యక్రమం. ఆధ్యాత్మికానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకో అదృష్టం ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నా పిల్లలు కూడా నాకు అనుకూలమైన వ్యక్తులు. ఎందుకంటే నేనేదో ఆశించి నేనేదో సంపాదించి నేనేదో చేస్తానని వాళ్ళ పాపం ఆశించరు. వాళ్ళకి నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా నేనేమి ఆశించను. ఎంతమంది భవిష్యత్తులో పిల్లలు గురువు గారు? ఏమ్మా నాకు 2 అబ్బాయిలు నాన్న. ఒక అబ్బాయి ఇక్కడ మన హైదరాబాద్లో మియాపూర్లో ఉంటారు, కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా చక్కగా సాఫ్ట్వేర్లు చేస్తారు. ఇప్పుడు 2వ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఈ 2వ అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ ప్రాసెస్లో ఉన్నాను. అది కూడా అయితే నాకు అక్కడికి అంతకు బాధ్యత అయిపోతుంది. పూర్తిగా ఎంతో మంది మా భార్యాభర్తలిద్దరిని కూడా రమణమని కార్యక్రమాలకి రమణమని చేయమని అంటారు. నేను ఈ ఉద్యోగపరంగా వెళ్ళలేకపోతున్నా. కొంత పెళ్ళిళ్ళు అవుతుంటాయి, ఏదైనా దీక్షా కార్యక్రమాలు ఉంటే పాపం రమ్మంటారు. ఏంటంటే మనం ఈ కార్యక్రమాలు ఉద్యోగం అనేది సాధారణంగా సెలవు పెట్టడానికి కూడా నాకు మనసు ఒప్పదు. నేను ఇప్పుడు ఉద్యోగం ప్రస్తుతానికి 40 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యోగం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు కూడా అయిపోయినాయి అనుకున్నానా, ఇంకా నాకు ఇబ్బంది లేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే భగవత్ సంకల్పంలో సరస్వతి తెలుగు హనుమాన్ చాలీసా భక్త బృందం అని మన ఉయ్యూరు దగ్గర బద్రిరాజుపాలెంలో ఉంటారు గురువు గారు అని, ప్రకాష్ రావు గారని నాకు మామూలుగా పరిచయస్తున్నాయి. అసలు ఆయన ఎక్కడ హనుమాన్ చాలు చేసినా సరే రామకృష్ణ గారు ఉండాలి, గురువు గారు ఉండాల్సింది అనే కార్యక్రమాన్ని ఒక నేపథ్యాన్ని పెట్టుకున్నారు. సరే వారికి కూడా ఏదైనా ఆదివారాలు చేసినప్పుడు నేను కార్యక్రమాలు చేస్తుంటాం. బట్ మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అసలు తెలుగులో ఆయన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాడండి. అసలు నాట్యం చేస్తాడు ఒక చాలీసాకి. మీకు అది చూపిస్తా ఎవిడెన్స్ కూడా. ఎవరైనా చేయించుకునే వాళ్ళకి వెళ్తారు చక్కగా. ఆయన గురువు గారు దరిదాపుగా 50 మందికి నేర్పించాడు. ఎవరైనా 10 మంది మిస్ అయినా మిగిలిన 40 మంది వస్తారు. ఆయన కూడా నాకులాగా వాళ్ళకి ఎందుకంటే రావడానికి వెళ్ళడానికి ఛార్జీలు, ఇక వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ వరకు పెట్టుకోమంటాడు అంతే. ఏదైనా వాళ్ళు తోచిందో రూపాయి ఇచ్చారు ఇంకో చక్కగా తీసుకుంటాడు. ఆయన దేవాలయంలో కూడా పూజ చేసుకుంటాడు, ఆయన ఒక పూజారి గారి. అది ఈ మధ్యకాలంలో జరిగింది, నేను ఒక 2 years నుంచి జరుగుతుంది అది. ఏదైనా ఆంజనేయ స్వామి వారు కార్యక్రమం అంటే నేను ఆ రోజు వెళ్ళలేకపోతున్నా అంటే ఆ భగవంతుడు నాకు ఆ రోజు నాకు అనుగ్రహం ఇవ్వలేదని అనుకుంటా. వాటికి కూడా రేపు శ్రీరామనవమి కొంతమంది పిలుస్తున్నారు రమ్మనమని. నాకమ్మ ఆ రోజు ఉద్యోగం ఉంటుంది, సెలవు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది. అంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, 1-2 రోజు సెలవులు ఉంటాయి, ఇంకా ముందేం వస్తుందో తెలియదుగా అనే ఉద్దేశం మీద ఎక్కడికెక్కడ కూడా అవాయిడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కలియుగంలో హనుమంతుని సేవించడం వల్ల లేకుంటే సత్వర ఉపగతి కలగాలంటే ఇప్పుడు ఉన్న ప్రజానీకానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు ఆంజనేయ స్వామి వారిని, శివుడిని, వీళ్ళిద్దరినీ కూడా, శివుడైతే బోళాశంకరుడు మనం చెప్పక్కల. ఆ శివాలయంలోకి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఎక్కడైనా వాయులింగం కనుక కనబడితే మనం మనకు స్వయంగా మన ఇంటి దగ్గర నుంచి చక్కగా ఒక చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి పోస్తే చాలా సత్ఫలితాలు వస్తాయి. ఒకటి. ఇక ఆంజనేయ స్వామి వారు అంటారా, నువ్వేమి చేయక్కల, ఆంజనేయ స్వామి వారి గుళ్ళో కూర్చుని హనుమాన్ చాలీసా ఒక 3 times కన్నా చేసుకోగలిగినా చాలు. నాకు ఓపిక లేదు అన్నవాళ్ళు 5, 9, 11, 21, 41, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు 108 ప్రదక్షిణాలు. అయితే ఈ 108 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలండి అంటే మనకి 27 నక్షత్రాలకి 4 పాదాలకి 108 ఉంటాయి కాబట్టి చేయడం అనేది ఒక ధర్మం. ఎందుకంటే అప్పుడు అన్ని నక్షత్రాల్లో అన్ని పాదాల్లో కూడా ఉంటాయి. ప్లస్ మనకి నవగ్రహాధిపతి కూడా ఆంజనేయ స్వామి వారని చెబుతూ ఉంటారు. ఎలా అయిందంటే నేనే నిదర్శనం, మీరు నమ్మరు. హనుమత్ సాక్షిగా చెబుతున్నాను, నాకు సంతకం పెట్టడం కూడా రాదు. నాకు సంతకం పెట్టడం కూడా మొదట్లో రాదు. నేను కంప్యూటర్లో చేయనప్పుడు సంతకం పెడితే నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అక్షరాలు వచ్చేవి కావు, ఇంగ్లీష్ వచ్చేవి కావు. ఈ రోజు నేను జాతకం రాయగలుగుతున్నా, సంతకం పెట్టగలుగుతున్నా, ఏ విధంగా సాధ్యం అన్నది వాళ్ళకు కూడా తెలుసు, అది భగవంతుడికి తెలుసు. ప్లస్ ఏంటంటే ఈరోజు నేను చేస్తున్నానంటే నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. నేను నిత్యం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడు, తెలియనప్పుడు కూడా వెళ్ళేవాడిని. నాకు మొదటి నుంచి కూడా ఏదైనా వేదం నేర్చుకోవాలి, ఆధ్యాత్మికంగా బ్రాహ్మణులుగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి నాకు కోరుకుండేది. ఆ పరిజ్ఞానం నా తల్లిదండ్రులకి పాపం లేదు, నాకు అసలు తెలిసేది కాదు. నా కాలం అంతా అయిపోయిందిగా. అయినా సరే భగవంతుని పోగొట్టానని చెప్పి ఇది ఇచ్చాడు, దీన్ని కాపాడుకోలేకపోతే అది నా దురదృష్టం కింద అవుతుంది. అందుకనే ఇప్పుడు ఏదో మనం ఇక్కడ ఏదో గ్రేట్ అయిపోయి ఏదో డెవలప్ చేసుకుంటాం అనేది ఏమి కాదు. ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే అవకాశం ఉంటే నేను ఎప్పుడైనా సరే నాకు తెలిసిన సందేహం అవడానికి నేను రెడీగా ఉంటా.
అయితే నేను కమర్షియల్ కాదు, నేను కమర్షియల్గా కూడా ఇవ్వలేను కూడా, ముందే చెబుతున్నాను ఎవరికైనా సరే. ఇప్పుడు మీ కొంతమంది గురించి తెలిసినటువంటి భక్తుల ప్రేక్షకులు కానీ సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడ లండనే కావచ్చు, అవును. జపానే కావచ్చు, మీ దగ్గర రావాలనుకుంటే ఎలా రావాలి గురువు? వాళ్ళు ఇక్కడ ఏదైనా పనుల మీద వచ్చినప్పుడు కంపల్సరీగా మీట్ అవుతారు. విజయవాడలో ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో దరిదాపుగా 14 మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు కలవందే వెళ్ళరు, లేదా నన్ను వాళ్ళ గృహానికైనా తీసుకెళ్తారు. లేదు వాళ్ళు అక్కడ ఏదైనా వాళ్ళ మనవడికో ఫంక్షన్ చేయాలనుకో, ఆ ఊళ్ళో చేసుకోలేరు కదా, ఇక్కడ కార్యక్రమం చేయమంటారు. ఇక్కడ ముహూర్తాలు కానీ ఏదైనా కానీ అన్నీ నేను చేసి పెడితే ఆ రోజు నన్ను ఆహ్వానం చేస్తారు. ఆదర్శలకైతే మాత్రం వెళతాను, వాళ్ళు ఇచ్చిన తాంబూలం తీసుకుంటారు, 2 అక్షంతలు వేసి వస్తా. మన బ్రాహ్మణులు ఇల్లు ఎవరైనా కనబడితే మాత్రం కాస్త నాకే అని మడి అంటే మడి కట్టుకుని ఆచారాలు చేసేంత అవసరం లేకపోయినా కాస్త ఏదో నాకు సపరేట్గా ఒక ప్రసాదాన్ని పెడితే ప్రసాదం తీసుకుని వస్తా. అందరిళ్ళకి వెళ్తా, ఏది పెట్టినా తీసుకుంటా. అయితే నేను దేవుడి ప్రసాదం వద్దు అనకూడదు కాబట్టి తీసుకోవడం. మిగిలిన భోజనాలు అయితే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీగా కూడా మన బ్రాహ్మణులు అయితే, అంటే ఎందుకంటే ఈ బ్రాహ్మణ క్యాస్ట్ అని అంటారు. మిగిలిన వాళ్ళ మీద నాకేమి ద్వేషం లేదు. వాళ్ళు ఒక అంటే ఇప్పుడు బ్రాహ్మణుల్లో కూడా కొంతమంది ఇబ్బందులు ఉంటున్నాయి కాదనట్లేదు. అది కూడా ముందు నా మనసుకి అవగాహన వస్తేనే వెళతాయి, ఇందులో ఏమీ విమర్శ ఏమీ లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే కొన్ని రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మిగిలిన వాళ్ళకి భగవంతుడు అది ఇవ్వాల, వాళ్ళ తప్పు కాదు, అది దోషం కాదు. వాళ్ళకి అది ఇచ్చాడు. 4 జాతులు ఆయనే సృష్టించాడు, 4 విధాలుగా ఉండమన్నాడు. మన బ్రాహ్మణ జాతిలో ఉండాల్సిన మనం ఉండకపోవడం అనేక ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఎవరిని అంటుంది కాదు, కలి ప్రభావంతో జనాలకి వస్తుంది. స్వచ్ఛంగా చేసే ఋత్వికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫలితాలు తక్కువ ఉంటాయి. నార్మల్గా ఉండేవాళ్ళు అంటే కాలం ఇలా ఉండకపోతే మనం డెవలప్ అవ్వలేము అంటున్నారు. మరి అది భగవంతుడు ఇస్తున్న ఇదో ఏంటో మనకి పూర్తిగా తెలియదు. ఎవరిని విమర్శించను, ఎవరి గురించి మాట్లాడను. నాకు తెలిస్తే చెప్తా, నాకు తెలియకపోతే నాన్న నేను ఎవరైనా కనుక్కొని చెప్తాను. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తారు, గురువుగారు నాకు ఇలా ఏదో ఇబ్బందిగా ఉందని బలానా ఆయనకి ఫోన్ చేస్తే నీకు ఏదో ఇచ్చేసారమ్మా, ఒక 25,000 అవుతుంది, 16,000 అమ్మా ఆయన అడిగారు, ఆయన ఏ దృష్టితో చూశాడో నాకు తెలియదు. నీకు ఓపిక ఉంది, నీకు నమ్మకం ఉంది, చేసుకో. నీకు ఓపిక నమ్మకం లేదు, ఇంకా ఆ ట్రాఫిక్ నా దగ్గర తీసుకురావద్దు. అంతే. ఏంటి ఇంత చెబుతూ ఈ నమ్మకం మీద చిన్న ఒక్క సెకండ్ ఒక విషయం చెప్తా. ఒక గురువు గారు, ఒక సాధువు ఒక ఊరికి మామూలుగా భిక్షాటనకు వస్తే ఆ ఊళ్ళో ప్రజలందరూ కూడా తల ఒకటి అడుగుతుంటారు, అందరికి చెప్తాడు ఆయన. అక్కడ గొర్రెలు కాచుకునేవాడు కూడా సాధువు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఏదైనా మంత్రమైనా ఏదైనా చెప్పండి నేను చేస్తానంటే ఆయన నవ్వుతాడు. వీడు గొర్రెలు కాచుకునేవాడు అసలు ఏం మంత్రం వస్తుంది, అసలు వదల్లా, ఇప్పుడు ఇది చెప్పకపోతే నన్ను అసలు ఇక్కడి నుంచి బయట నుంచి కాదేసే లేదని చెప్పి అన్నాడు ఆయన. అరే బాబు అది ఇక్కడ ఇది అక్కడ అనుకుంటూ కూర్చోరా అన్నాడు. అది ఇక్కడ ఇది అక్కడ ఇది అనుకుంటూ కూర్చోరా అన్నాడు. సాధువు చక్కగా ఆయన వెళ్ళిపోయారు. కొంతకాలం చేసేసాడు, పర్యటన చేసి వెళ్ళారు. మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆయన పాద పూజలు చేస్తున్నారు. మీరు చెప్పింది గురువు గారు అంటున్నాడు. ఈయన కూడా వచ్చాడు, ఈ గొర్రెలు కాచుకున్నారు. అయ్యా గురువుగారు నాకు చాలా మంచి మంత్రం నేర్పించారండి, నాకు చాలా పని చేస్తుంది అన్నాడు. ఆయన నవ్వాడు, ఈకేం పని చేస్తుంది, అసలు నేనే మంత్రం ఇచ్చాను, ఈడేం చేశాడు అని మీరు నన్ను ఒక్కసారి పరీక్షించండి సార్ అన్నాడు. ఈడేం చేస్తాడని చెప్పి, అరే బాబు ఆ బండరాయి ఉంది కదా దాన్ని ఇక్కడ తీసుకురారా అన్నాడు. అంటే అది ఇక్కడ అన్నాడు. రాయి లేచి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆ సాధువులు దండం పెట్టుకుని అయ్యో నన్ను ఎత్తిమే పెట్టమల్ల ఇంకా నేను అదృష్టవంతును మర్చిపోయి పెట్టమన్నా పెట్టే పరిస్థితి. ఇది తీసుకెళ్ళి అక్కడ అన్నాడు, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఒక నమ్మకం తోటి ఆయన బూతు మాట చెప్పాడా, మంత్రం చెప్పాడా, లేకపోతే ఉచ్చారణ చెప్పాడా అనేది లేదు. అతను చెప్పింది తూచా తప్పకుండా ఆచరించాడు. నేను కూడా ఏమని చెప్తానంటే, నేను చెప్పింది మీకు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వకపోవచ్చు. ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణ చేయమంటే నేను బాధలు పడి చూస్తుంటే ఈయన ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయమంటున్నాడు ఏంట్రా బాబు అని అనిపించవచ్చు. కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదుగా. అలా చేసి ఫలితాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వేల మీద లెక్కేయడానికి మనకి అవకాశం లేదు. అందులోకి ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఎవరైనా ఒకసారి నా గృహానికి జాతక భాగంగా వస్తే వాళ్ళు మా ఇంటి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండడమే. వాళ్ళు ఏదో ప్రశ్నకు వచ్చాం వెళ్ళిపోయాం, ఏ గురువుగారితో పని లేదంటూ ఉండదు. ఒకసారి వచ్చారంటే వాళ్ళు ప్రతిరోజుకు 2 రోజులకు ఒకసారి గురువుగారు బాగున్నారని అడుగుతారు, వస్తుంటారు. మా ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్సే. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో ఏ జరిగినా నన్ను పిలుస్తారు. మా మేడం గారు కూడా అలాగే చేస్తూ ఉంటారు. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన వచ్చిన వీళ్ళు కూడా
ఊరికనే ప్రశ్నాశాస్త్రంగా వచ్చారు. ఇవాళ 20 సంవత్సరాల దరిదాపు పరిచయం. పరిచయం. ఆయన లేకుండా ఇంకా బయటికి నన్ను కదలనీరని ఇంకా అదొక నమ్మకం. అది ఉండాలి. నేను కూడా వెళ్ళను అబద్ధం. ఎందుకంటే నాకు లోపల తెలియనిది ఏంటంటే నాకు పూర్తిగా పరిజ్ఞానం లేదేమో, నేను చేస్తుంది ఏదో ఒక అద్భుతమైన శక్తే మనం నడిపిస్తోంది, మనకి పరిజ్ఞానం లేదేమో, దానివల్ల మనం ఏంటంటే ఎక్కువగా కూడా స్పీడ్ అవ్వకూడదు. మన దగ్గరికి వస్తేనే చెప్దాం, మనం ఆవేశపడుతూ చెప్పకూడదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో వాటిల్లో కూడా నాకు తెలిసిన ఏమైనా ముఖ్యమైన 4 విషయాలు చెప్పండి అనిపించిన చిన్న ప్రవచనం, చాలా చిన్న ప్రవచనం. అంటే ఏదో భాగవతం మహాభారతాలు కాకుండా మానవ ధర్మాలు ఎలా ఉండాలి, ఉదయకాలంలో ఎలా ప్రవర్తించాలి, సాయంత్రం ఎలా కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాటి దగ్గర నేను శాస్త్ర పుస్తకాలు కూడా నేను గృహిణీలకు సంబంధించిందే కానీ అన్ని రకాల శాస్త్రాలు, నవగ్రహాలకు సంబంధించిన కానీ కొన్ని ఆధ్యాత్మికమైన బుక్స్ కూడా నేను ఇప్పుడు మధ్యకాలంలో స్టడీ చేస్తున్నాను. భవిష్యత్తులో మనకి కనుక ఇలాగా అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేను ఈ వ్యాపారస్తులు ఏ విధంగా ఉండాలి, నేను చాలా వరకు కొన్ని మీడియాల్లో ఇచ్చా. వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని మిస్ అవుతున్నాయి గురుగారు, మీరు చెప్పిందైనా సరే మళ్ళీ రిపీటెడ్ చేయండి సార్ ఇంకొకసారి అని అడుగుతున్నారు కొంతమంది. ఏంటంటే నాకు ఫస్ట్ నేను కోరుకునేది ఏంటయ్యా అంటే నేను చెప్పింది 10 మందికి ఉపయోగపడే చేసే వ్యక్తులు ఎవరున్నారని ఎత్తుక్కుంటా. ఫస్ట్ ఏంటయ్యా మనకు కనబడేది మీడియాని. ఒక వ్యక్తిని అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తిని తోసేయాలన్నా కంపల్సరీగా కూడా మీడియానే. అందుకనే నేను ఆ మీడియా నాకు దైవంతో సమానం. నేను గొప్పవాడిని అవ్వకపోయినా పర్వాలా, నాకున్న గౌరవం. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు ఇప్పుడు ఖచ్చితంగా. ఇంకా భగవంతుడు మనకి ఎంత కాలం ఆయుషిస్తాడో తెలియదు మనకి. ఆ కాస్త ఆయుష్లో మనం ఎప్పుడు కూడా ఏమండి ఈయన ఇలా చేసాడు ఏంటండి అనే మాట వచ్చిందంటే అది నాది ఆకర్షణ అయిపోవాలి నా జీవితానికి. నేను కోరుకునేది కూడా అది. కుటుంబంలో కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. అయితే మా వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఇప్పుడు బంధువర్గాల్లో కూడా మీకు తెలియంది ఏముంది, మనం చెప్పేది వాళ్ళకి నచ్చక, వాళ్ళు చెప్పేది మనకు నచ్చక, మన పద్ధతి వాళ్ళు నచ్చక నేను చెప్పింది మన కుటుంబంలోనే కదా. ఇప్పుడు నేను ఆచరించినట్టు నా పిల్లలు ఆచరించమంటే ఆచరించలేరు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు అటువంటివి. కాకపోతే నేనంటే ఎంతో కొంత నేర్చుకోండి. ఒక చెట్టు నీడలో ఉన్నప్పుడు చెట్టును నరకూడదు, నా శాస్త్రం అది. మన చెట్టు నీడను బతుకుతున్నాం, దాన్ని నరిగితే రేపొద్దున నీ తరం వాళ్ళకి అది ఉండదు అని సింపుల్గా అర్థమయ్యేది చెప్తా. దైవం నమ్మని వాళ్లకు మీ ద్వారా వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి సార్? నాస్తికులకి చాలా మంచి ప్రశ్న ఇది. మనం నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు మనకు ఒక రాతను రాసేసాడు. దాన్ని ఇంక మనం ఎవరు ఏమి చేయలేము. ఎందుకంటే నువ్వు నమ్మకపోయినా భోజనం చేస్తావు, నిద్రపోతావు, నిత్యకృత్యాలు చేస్తావు, పాప పని చేస్తావు, పుణ్యం పని చేస్తావు. నమ్మిన వాళ్ళు చేసేది ఇది. ఇప్పుడు ప్రత్యేకించి నిన్ను నమ్మించాల్సి, నిన్ను ఏదో చేసేయాల్సినంత ఆతృత నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, నన్ను నమ్మిన వాళ్ళని నేను డెవలప్ చేస్తున్నాను. నేను ఏమని కోరుకుంటా అంటే నువ్వు సృష్టించిన మనిషిగా నమ్మట్లేదు, కొత్తగా ఏం పక్క నుంచి తయారైపోయి రాలేదుగా. ఇప్పుడు నేను ఏమన్నా తయారు చేసి నమ్మట్లేదంటే బాబు నువ్వు సృష్టించావురా, నువ్వు తయారు చేసావు కాబట్టి వినట్లేదురా బాబు. చూపించిన వాళ్ళు ఇద్దరు ఉన్నాం. ఒకళ్ళు నేను దేవత్వంలో ఉన్నాను, ఒక నాస్తికత్వంలో పెట్టావు. ఆయన నాస్తికత్వంలో ఉన్నా కానీ దేవుడు లేడని పసాలు దేవుడు సంపేరుని ఎత్తుతున్నాడు. నాస్తికులు ఎక్కువ తలుచుకుంటున్నారు. వాళ్ళకి భగవంతుడు ఏంటంటే పూర్వజన్మ చేసిన సుకృతం వల్ల ఈ జన్మంతా కూడా వాళ్ళు ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటూనే సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా పూర్వజన్మ కర్మే, నమ్మాలి. నమ్మకపోవడం అంటూ ఉండదు. పునర్జన్మ అనేది ఎలా ఉందని మన భగవద్గీతలో మనకి ఎలా చెప్పారో ప్రతి మనిషికి ఉన్నాయి. 54 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. ఈ 54 లక్షల జీవరాశిలో అతి పవిత్రమైనది మనకి గోవు అని చెబుతుంది. సాక్షాత్ దైవం అది. 3 కోటి దేవతలు వాటిలో ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. ఇంక రెండోది ఏంటంటే ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు విజ్ఞానాన్ని ప్రసాదించాడు. మిగిలిన జంతువులన్నీ ఏం చేస్తాయంటే వాటికి ఆకలేసినప్పుడు శుభ్రంగా వేటాడైనా తినేస్తాయి, నిద్ర వచ్చినప్పుడు హాయిగా పడుకుంటాయి, వాటికి ఏదైనా కోరిక పుట్టినప్పుడు తారతమ్య భేదాలు లేకుండా అనుభవించేస్తాయి. వాటికి ఆ 3 లక్షణాలు తెలుసు. మనని వాటికి కొన్ని నేర్పిస్తే కొన్ని జంతువులు ఏమైనా గోవులు కానీ కోతులు కానీ కుక్కలు కానీ అవి మనం నేర్చుకుంటాయి, కానీ వాటి లక్షణాలు పోవు. కుక్క నువ్వు బాగా పెంచుతున్నావు, ఇంట్లో 2 కుక్కలు పెంచుతున్నావు, బాగా పెంచుతున్నావు, మనం ఏమనుకుంటున్నావు ఒక తల్లి పుట్టిన బిడ్డలాగా బాగానే ఉంటాయి కదా, కానీ వాటి కోరిక పుట్టినప్పుడు అట్లా ఉండవుగా. అంటే నేను ఇంత విమర్శగా మీకు ఎందుకు చెబుతున్నానంటే జంతువులకి ఆ జ్ఞానం లేదు. వాడికి తెలిసింది 3 విషయాలు: కోరిక పుట్టినప్పుడు తీర్చుకోవడం, ఆకలి వేసినప్పుడు తినడం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం. ఒక్క మనిషికి అలా కాదు.
నువ్వు చేసే ఏ పనైనా నీకు తెలుస్తోంది, ఇది తప్పు ఇది ఒప్పు అని. నీకు నువ్వు తెలుసుకోవడానికి భగవంతుడు అనేక రకమైన శాస్త్ర పరిజ్ఞానాలు నీ చేతికి అందించేశాడు, తెలుసుకొని దాని ఆచరణలో ఆచరించాడు. నీకు తెలియదు, ఎవరైనా అడుగు. ఒక దారి మనకు ఒక అడ్రస్ తెలియనప్పుడు నువ్వు ఎవరినో అడిగినా వస్తున్నావు రావట్లేదా? లేదు ఒక పని చేయాలన్నప్పుడు నీకు తెలియనప్పుడు నీ పై వాళ్ళని అడుగుతావా లేదా? లేదు ఒక వంట చాకున్నప్పుడు ఇంట్లో వాళ్ళని మనం ఏదైనా కనుక్కుని చేస్తున్నావా లేదా? ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు నీకు విజ్ఞానం అనేది ఎక్కడ లేదు, మనం దాన్ని పట్టించుకోవట్లా. మనం పట్టించుకోగలిగితే భగవంతుడు జ్యోతిష్ శాస్త్రం వాస్తుశాస్త్రం అని రెండు ఇచ్చాడు. రెండు నేత్రాలు. వాస్తుశాస్త్రం ఎట్లాగంటే మన కూర్చుని కుర్చీ లాంటిది. కుర్చీకి 4 కాళ్ళు ఎలా ఉంటాయో వాస్తుశాస్త్రానికి అలా ఉంటుంది. ఒక కాళ్ళు లేకపోతే కూర్చోగలుగుతాం కానీ భయంగానే కూర్చుంటాం. వాస్తులో కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ వాస్తు లేదు ఏమీ లేదు, అన్ని దిక్కులు భగవంతుడి దగ్గర ఇచ్చాడు. అన్ని దిక్కులు భగవంతుడే ఇచ్చాడు, ఓకే. ఈశాన్యం మన ఈశ్వరుడు స్థానం అని మనం పెట్టలేదుగా, పూర్వీకుల నుంచి వచ్చినాయి. అన్ని దిక్కులు మనం ఏం చెప్పి ఈశాన్యం మూలకి వెళ్ళిపోయి మనం టాయిలెట్ కట్టుకుని దాంట్లో కూర్చోలేంగా. అంటే కొంతమంది వాదిస్తుంటారు, నేను వాళ్ళని విమర్శించట్లా. శాస్త్రాన్ని శాస్త్రంగానే చెయ్యాలి. జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా, నేను జాతకాన్ని కూడా అదే, అమ్మా మీకు ఏదో చెడు జరిగిపోతుందని జ్యోతిష్కుడు చెప్పాడు, భయపడద్దు. ఒక నష్టానికి ఒక లాభాన్ని ఇచ్చాడు. మీకు ఏమని చెప్పాడు? బనానా రాహు దశ నడుస్తోంది, ఈ సమయం బాగాలేదు, జాగ్రత్తగా ఉండన్నాను. దానికి రెమెడీలు కూడా ఉన్నాయి, జపం చేసుకోమన్నాడు, హోమం చేసుకోమన్నాడు, ఏదో చేసుకోమన్నాడు. మీరు చేయలేరు, ఎందుకంటే ఆర్థికంగా మీ దగ్గర లేదు. అలాంటి సమయంలో అసలు ఈ నవగ్రహాలను కూడా సృష్టించింది ఆ భగవంతుడే. నువ్వు ఆ భగవంతుడికి చెయ్యి, ఒక దీపారాధన చెయ్యి, ఒక పండు నైవేద్యం పెట్టు, ఒక 5 ప్రదక్షిణాలు చెయ్యి. లేదు ఎవరైనా లేని వాళ్ళకి ఏదైనా ఉంటే చిన్న అన్నదానం లాంటిది. అన్నదానం కూడా ఏమన్నారంటే, ఒక గురువులు చెప్పినవే, నేను సొంతగా చెప్పేవి కూడా కాదు. నేను అన్నదానం చేయలేకపోతున్నానండి అన్నాడు. బియ్యప్రవ తీసుకొచ్చి ఒక గట్టి మీద అయినాను అన్నాడు. ఒక్కొక్క చేమ ఒక్కొక్క దినుసు పట్టుకుంటే ఎంతమంది ఉన్నో అంతమంది అంతమంది అన్న సంతర్పణ చేసినంత పుణ్యం అమ్మాల. అంటే ఉన్నవాడినిగా చెప్పింది. నిజంగా చేసే శక్తి ఉన్నవాడు చెయ్యాలి, శక్తి లేనివాడు. ఇప్పుడు మనం రోజు ఉంటాం, నేను రోజు ఒక 100 మంది నాకు పెట్టాలి, నాకు కోరికుంటే చెబుతున్నాగా, నాకు చాలా ఆకాంక్షలు ఉన్నాయి, నేను చేయలేను. అప్పుడు నేను ఏం చేస్తానంటే రోజు కూడా కాకులకి బిస్కెట్లు వేస్తా. ఖచ్చితంగా ప్రతిరోజు 2 వానరాలు మా ఇంటికి వస్తాయి. ఖచ్చితంగా ఐకమత్యం గురుగారు. చీమలను చూసి మనం నేర్చుకోమంటారు, కాకులను చూసి ఒక కాకి 100 కాకులు వస్తాయి. ఇట్లా మన సమాజంలో రోజు కూడా ప్రతిరోజు 2 వానరాలు మా ఇంటికి వస్తాయి. వాడికి ఏదో ఒకటి ఖచ్చితంగా అరటి పండో మామిడి పండో లేకపోతే ఏదో ఒకటి పెడుతూ ఉంటాం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నూకలో బియ్యం వేస్తాం, ఉడతలు తింటాయి, అవి తింటాయి, ఓ గిన్నె నీళ్ళు. ఇవన్నీ ఒకళ్ళు చెప్పినవే నేను చేస్తున్నాను, సొంతగా కూడా కాదు. అంటే మనకి ఏదైనా తెలిసినప్పుడు మంచి విషయం చిన్నవాడు చెప్పినా చెయ్యాలి. ఒక చెడు విషయం చెప్పాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అరే అలాగే చెబుతారా బాబు, వాడు మాట మాకన్నా పెద్ద ఆయన అన్నాడు కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. మంచి మాట చెప్పినప్పుడు ఎవరైనా వినమన్నాడు, చెడు మాట చెప్పినప్పుడు ఎంత గొప్పవాడు చెప్పినా సరే కొద్దిగా ఆగి ఆలోచించమన్నాడు. అది మన ధర్మం అది. అందుకోసం ఏంటంటే భగవంతుడిని మనం నమ్మాలే తప్ప ఆ నమ్మకంతో మనం ఏ విధంగా చేసినా ఆయన ఏమండవు. మీకు ఇంకోటి ఏంటంటే ఆదర్శంగా చెప్పాలి, నేను ఎక్కడైనా వేరే ఇంటికి వచ్చి భోజనం చేస్తాను లేదా కాఫీ తాగుతా, ఈ ఆత్మలో ఈ శరీరాన్ని నువ్వు ఇచ్చావు, పంచిపోతాలంటే నువ్వే కదా, ఈ ఉష్ణదవక నీకు అర్పిస్తున్నావు, నువ్వే తీసుకో. భోజనం చేసేప్పుడు అంటే నేను ఇంట్లోకి వచ్చి మహానివేదన పెట్టలేకపోతుంది, వాళ్ళు వీళ్ళు పెట్టారు, కాసేపు వచ్చి ఇక్కడ నాతో పాటు కూర్చొని భోజనం చేసి వెళ్ళు. నేను ఇలాగే మాట్లాడతా. మంత్రాలు యంత్రాలు నాకు రావు, అంటే నేర్చుకుంటే వస్తాయేమో. నాకు అలాగంటే నాకు ఎక్కువ భగవంతుడితో కనెక్షన్స్ ఉంటున్నాయని చెప్పి ఒక కోరిక. అది ఎవరికి, అది అనుభవిక విద్య ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. అట్లాగే చివరికి ఏంటంటే నా యొక్క బయోడాటాగా అడ్రస్ కూడా ఒక్కసారి నా నోటితో కూడా మీకు చెబుతా. నా పేరు రామకృష్ణ శర్మ, మాది విజయవాడ నుంచి నూజివీడి వెళ్ళేదారిలో అడవినక్కలం అనే గ్రామంలో ఉంటాను. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. మీరు ఎనీ టైం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే రండి. ఎవరైనా నా ఇంటికి వచ్చారనుకోండి, అది కొంచెం పల్లెటూరు అవడం మూలంగా ట్రావెలింగ్ ఎవిడెన్స్ ఉంటుంది, ప్లస్ అక్కడ ఉండడానికి కూడా సరైన వసతులు లేవు. ఎందుకంటే నాది ఉన్న చిన్న గృహం, ఎవరిని ఉండమని అనే ప్రసక్తి నాకు లేదు. అట్లానే అక్కడ ఏమి దగ్గరలో ఏమి హోటళ్ళు గేటళ్ళు కూడా లేవు. అలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. దూరంగా వాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే మేము హైదరాబాద్ నుంచి రావాలి, లేకపోతే నాయుడుపేట నుంచి రావాలి, కర్నూలు నుంచి రావాలి అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఫోన్లోనే రేపు, ఎందుకంటే నేను కమర్షియల్ కాదు కాబట్టి
వస్తే 100 రూపాయలు వస్తాయండి అని అడిగితే అమ్మ అందరూ ఆదివారం రండి అని చెప్పి రండి అని టికెట్ పెట్టి చెప్తుంటారు. అపాయింట్మెంట్స్ ఇస్తా. దాని ప్రసక్తి లేదు. ప్లస్ నేను ఏంటంటే నేను ఏ రెమెడీ చెప్పినా మీరు ఖచ్చితంగా ఆచరించాలి. ఒకవేళ మీరు ఆచరించిన తర్వాత కూడా ఫలితం రాకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేయండి. నేను మళ్ళీ దాన్ని ఒక్కసారి అనాలిసిస్ చేస్తా. ఒకవేళ ఇంకా ఏదైనా మనం డెప్త్గా వెళ్ళొచ్చేమోనని. ఎందుకంటే అలా చేసి సత్ఫలితాలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అది అందుకోసం నా నెంబర్లో కూడా ఏంటంటే నేను ఎంప్లాయీని కాబట్టి నేను సాయంత్రం 6 తర్వాత ఉంటాను. ఎవరైనా వచ్చే ముందు ఆదివారం రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మామూలు ఇంకో విషయం కూడా ఏమని చెప్తున్నానంటే నాకు ఆదివారాలు ఖాళీ ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఒక 5గురు 6గురు ఎవరైనా ఇలా ప్రశ్నాశాస్త్రం గురించి అడిగేటట్టయితే నేనే వస్తా. మీరు నాకేం రూపాయి వద్దు, ట్రావెలింగ్స్ పెట్టుకోండి చాలు. ఎవరైనా మా బ్రాహ్మణులు ఉంటే కాస్త భోజనం ఏర్పాటు చేయండి. ఇంతకుమించి అది కూడా నేను ఒకవేళ ఇప్పుడు నేను ఎక్కడైనా లేరనుకోండి మా మేడం గారు కాస్త బాక్స్లో ఏదో చపాతీ అని పులిహారని ఏదో ఒకటి పెట్టేస్తుంది, తినేసి వెళ్ళిపోతుంది. ఫుడ్కి కూడా భయపడినండి. నేను ఇదివరకు చేసే 40 రోజుల దీక్ష ఎలా చేసామనంటే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయారు. ఒక్క లెమన్ వాటర్ అరటిపండ్లతోనే ఉండేవాడిని 41 రోజులు కూడా. అసలు అన్నం అనేది ఎలా ఉంటుందో తెలిసేది కాదు. 41 రోజు దీక్ష అలా 5 సంవత్సరాలు చేశానండి. ఫస్ట్ అదేంటంటే మరి భగవత్ సంకల్పం ఏంటో తెలియదు కానీ హెల్త్లో ఎఫెక్ట్ వచ్చింది. షుగరు బీపీ ఇవన్నీ అటాక్ అయినాయి. డాక్టర్ గారు అన్నాడు, బాబు నీ భక్తి ఉంటే ఉండొచ్చు నాన్న, ఇంత మూఢభక్తి చేయమని ఎక్కడ శాస్త్రంలో లేదు, నువ్వు ఒక పూట తింటే మంచిది అన్నాడు. ఎప్పటికి కూడా తినమంటారు కానీ నాకేంటో పొద్దున పూటమో తింటే అరిగే అలవాటు లేదు. ఉదయం పూట ఏమి తినం, మధ్యాహ్నం రాత్రి టిఫిను. దీక్షలో ఉన్న అలాగే జరుగుతుంటుంది. ఇక ఆదివారాల పూట మా మేడం గారికి కొంచెం ఏదైనా ప్రసాదం ఎక్కువ చేస్తే ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి వెళ్ళి పెట్టడం. పాపం ఎక్కడో దూరం నుంచి వస్తారు, అడుగుతారు, ఏదో వాళ్ళ చేతికి కాస్త పులిహార పెట్టి కాస్త మంచినీళ్ళు పెట్టామనుకోండి, వాళ్ళు అంటారు అమ్మ అసలు ఎవరింటికైనా వెళ్తే మంచినీళ్ళు ఇవ్వడానికి ఆలోచిస్తారు, మీరేంటి అమ్మ అలా చేస్తారు. ఇచ్చినది ఇవ్వడానికి మనకు లేదు. ఎప్పుడైనా సరే అంటే ఉచితంగా వచ్చింది దానం చేయకపోతే మహాపాపం అంట. ఇప్పుడు మీరు నాకు 1/2 డజన్ అరటిపళ్ళు ఇచ్చారు, నేను ఒక 2 ఇవ్వాలి. ఇవ్వకపోతే దానివల్ల ఫలితం లేదు. ఆ ఫలితం మీకు 50% వెళ్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ రాసి ఉండవు. మన పరిజ్ఞానంతో మనం అవగాహన చేసుకుంటూ చేయాల్సిన పని అన్నమాట. అందుకని ఏంటంటే నా నెంబర్లు కూడా మీకు ఈ యాడ్లో వస్తూ ఉంటాయి. చక్కగా చెయ్యండి. ఇంకా మీరే కాదు మీ పక్క వాళ్ళు అసలు మీకు సమస్య లేకపోవచ్చు కానీ సమస్య అనుభవించే వాళ్ళు ఎవరికైనా సరే సమస్య అనే మహాయజ్ఞానికి నేను ఒక ఇదిగా పెట్టుకున్నాను. దానిలో మీరు అందరూ కూడా మీరు ఏదో దేవాలయాలకి వెళ్ళి హోమాలు పూజలు చేయకపోయినా పర్వాలేదు, ఆపదలో ఉన్నవాడికి ఒక సలహా ఇచ్చినా సరే మహాయజ్ఞంతో సమానం అనేది నా నమ్మకం. అలా జరిగినాయి. ఒక అమ్మాయికి 2 సంబంధాలు మ్యారేజ్ దాకా వచ్చి ఆగిపోయినాయి. నేను వాళ్ళ అడనకలో బస్సులో ప్రయాణం చేస్తూనే ఒక ఆవిడంది, ఇలా మా విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు ఒకసారి రాను కూడా రాలే, ఫోన్లో చేశారు, అమ్మవారి గుడిలో ఒక 3 వారాలు కుంకుమ పూజ చేయమ్మా ఈసారి సెట్ అవుతున్నాను. ఏదో అది కూడా నార్మల్గా చెప్పా. 2వ వారం అవగానే మ్యాచ్ వచ్చింది, 3వ వారం పూజకి తాంబూలాలు పుచ్చుకున్నారు మాట. అది ఇంకోటి వచ్చేటికి మా అమ్మాయి మీరు ఈ అమ్మాయి మ్యాచ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఈ అమ్మాయి నాకు తెలిసినందుకు మ్యారేజ్ చేసుకోవడం కష్టం, ఏదైనా మన అట్లాంటి అట్లాంటి ఆలోచన కూడా లేదండి మా అమ్మాయికి. లేకపోతే నేను చెప్పిన జ్యోతిష్యం తప్పైనా చాలా సంతోషం, ఖచ్చితంగా 10 రోజుల్లో పెళ్ళి ఉందనగా రాత్రికి వెళ్ళిపోయింది. అయితే బాగున్నారు, ప్రాబ్లం ఏం లేదు, శుభ్రంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆవిడ కొంత మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాను మీరు చెప్పాలా, ఏమంటే మీ అమ్మాయిలు వేసిపోతుంది మనం చెప్పలేం కదా. ఎప్పుడైనా శాస్త్రానికి కొన్ని ఉంటాయి, ఏది డైరెక్ట్గా చెప్పకూడదు. అది బాగా చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. నేనే కాదు ఎవరైనా నేను ఇంకా కొంచెం రఫ్ అండ్ రఫ్గా చెబుతున్నానేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చెప్పేవాళ్ళు అయితే ఆ జాతక గ్రహాల్లో ఆ గురుడు అష్టంలో ఉన్నాడు దానిలో ఉన్న ఇలా చక్కగా చూసి చెబుతారు. నేను అవన్నీ చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మీ జాతకంలో గురుడు అష్టంలో ఉన్నాడు ఎలా అంటే అసలు ఆ గురుడు ఏంటి అష్టం ఏంటి అంటారు. అమ్మ మీ టైం ఈ సంవత్సరం బాగాలేదు, కాస్త శనగలు దానం చేయండి, సాయిబాబా వారి గుడిలో చక్కగా గురుడు సంబంధించిన కాబట్టి దత్తాత్రేయ పారాయణ చేసుకోండి, గురుడికి జపం కుదిరితే చక్కగా గురు జపం చేసుకోండి, లేదంటే సాయిబాబా వారి గుడిలో 16 ప్రదక్షిణాలు చేసి అక్కడ దున్నులో ఏదైనా వేయండి. ఇప్పుడు ఒక సంవత్సరంలో పుట్టారు, ఒక నెల గుర్తుంది, ఒక రోజు గుర్తుంది, ఒక రోజు కూడా గుర్తుకులేదు, ఏ టైం గుర్తుకులేదు, వాళ్ళది కరెక్ట్గా. అందుకనే సర్వసాధారణంగా నేనేంటంటే అవతల వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీరు చెప్తాను, మీరు ఓకే అనుకుంటే అలా ఉంచుకోండి, కాకపోతే దాన్ని క్లోజ్ చేసుకోండి. మీ జాతక ప్రకారం ఏంటంటే
మీరు మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాల్సిన సడన్గా ఒక చోట ఆగిపోయారు. అది కారణం ఏంటంటే కొంచెం స్వయంకృత అపరాధం. ఎందుకంటే ఆలోచనలో పడేకల్లా ఆ సమయం దాటిపోయింది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, మీ ఫేస్ రీడింగ్ బట్టి. చెప్పండి గురుగారు. ప్లస్ ఇప్పుడు కూడా ఏంటంటే మీరు అల్ప సంతోషులు. ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే చేసేద్దామని తపనలో పడి మీరు చేయాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ చేసి ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉంటాయి. దానివల్ల ఇంట్లో కూడా ఆవిడ మేడం గారు మిమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి కాస్త ఆవిడ భుజం తట్టి ఆగండి అన్నా కానీ కొన్ని ఆగరు. అయితే మీ దానికంటే కూడా పవర్ ఆవిడకి ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఆవిడకి, అతి ప్రేమ ఎక్కువ. ఏదైనా ఆస్తులు ఆవిడ పేరు మీదే నిల్వ ఉంటాయి, మీ పేరు మీద ఉండవు. మీరు ఉద్యాములు ఒక 700 రూపాయలు జోలో పెట్టుకుంటే సాయంత్రం తీసుకెళ్తారో లేదో నమ్మకాలు. అదే మీరు ఆవిడ చేతికి 10 రూపాయలు ఇస్తే మీరు 10 రోజులు అడిగినా కానీ 10 రూపాయలు తీసి బయటకు ఇస్తుంది అని చూచాయిగా చెప్పా మీకు. నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. నేను ఏమి దేవుని కాదు బాబా, అయిపోతున్నాను చేతిలోంచి ఏదో తెప్పించే ఇది కాదు. చాలా మంది అడుగుతారు, సార్ నాకు చేతబడి చేశారు సార్, నాకు ఏడుపు తగిలింది సార్, నాకు అది తగిలింది సార్. అమ్మ ఏది తగిలినా వాడు ఉన్నాడు. అసలు ఆయన చేత తగిలిస్తున్నాడు, మీకు తెలుసో తెలియదు. ఒకటి ఏడుస్తున్నాడంటే ఏడ్చేవాడిని సృష్టించింది ఎవరు? ఆయనేగా. ఆయన ఏడడాన్ని మనం డెవలప్ చేయడం కోసం. ఇవన్నీ అవి తెలియదు అసలు, శాస్త్రం తెలియదు, ఎవరి చేత పాలించాలి. నేను ఇంకా చాలా ఉన్నాయండి. భగవంతుడి దయ వల్ల ఈ ప్రయాణాలు ఇలా సాగుతూ ఉంటే ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కడు కూడా చేసుకునే రెమెడీస్ అన్నీ కూడా చక్కగా వివరంగా చెప్తా. అర్థమైందా? ఏది ఎలా చేసుకోవాలి ఏంటి. ముందు మనిషికి డబ్బు కాదండి, మనశ్శాంతి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంలో అనేది కూడా ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో బాగుండకపోయినా సరే మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మనోధైర్యాన్ని కోల్పోయామనుకోండి చాలా ఇబ్బంది పడతారు. మన మీద మనకు తక్కువ ఎప్పుడు ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మనకి మనం కౌన్సిలింగ్ చేసుకోవాలి, కానీ మన నిదాయపడకూడదు. ఇప్పుడు నేను ఈరోజు ఈ మీడియా మీరు పిలిచారు, వచ్చాను, చాలా సంతోషం. నాకు కూడా ఒక రకమైన ఆనందం. ఇది నాకు ఈ మీడియా ఫస్ట్ టైం కాబట్టి ఇది నాకు దేవాలి. దీనివల్ల నిజంగా ఎంతమందికి నేను వెళ్తానో తెలియదు, కానీ దీనివల్ల ఇంక నేను ఎంతమంది సేవ చేయగలుగుతానని ఆత్రంగా ఎదురుగా చూస్తా. అంటే వీళ్ళందరినీ ఏదో సేవ్ చేసేస్తానని కాదు. ఎవరికైనా నేను చెప్పే దాంట్లో 10 మందిలో 2 ఆనందపడ్డా నేను సంతోషిస్తాను. నేను 10 మంది అవ్వాలని కోరుకోను. అయితే ప్రతి ఒక్కరికి ఒకటైతే చెప్తానైతే ఒకటి, నేనేమి తీసుకోను కదా అని చెప్పి అలాగ తీసుకోవట్లేదు కదా అని చెప్పి అన్నెసరీ కాల్స్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే నాకు చేస్తున్నది కూడా చాలా అవే. అంటే మీరు ఉచితంగా చెప్తారంటే కానీ నా భవిష్యత్తు చెప్పండి అంటారు. భవిష్యత్తు అంటే ఏంటన్నా అంటే మళ్ళీ చెప్పలేరు వాడు. చదువుకుంటున్న విద్యార్థి ఏమంటాడంటే నాకు ఎన్ని మార్కులు వస్తాయో చెప్పండి అంటాడు. ప్రశ్నాశాస్త్రంలోకి వెళ్తే వస్తుంది, నేను అది చెప్పాను అనుకో ఆ కాన్ఫిడెన్స్లో ఉండిపోతాడు. ఇప్పుడు నువ్వు రాసిన దానికి అంటే నా భవిష్యత్తు, నేను ఇలా ఎగ్జామ్ రాశాను, దేవుడి నేను పాస్ అయి పైదానికి వెళ్ళాలనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం ఉంటే చాలండి, ఎలా జరుగుతుంది ఏంటన్నాక అది వేరు. గురుగారు నేను రాశాను సార్, సుమారు నాకు ఎన్ని మార్కులు వస్తాయి. ఇంకా ఒకటి మెయిన్ ఏంటంటే ఎక్కువ కూడా ఈ మధ్యకాలంలో అన్నీ కూడా లవ్ సింబల్స్, లవ్ మ్యారేజెస్, ఫోన్లు చేస్తున్నారు. నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి, కొంతకాలం సాగుతూనే వద్దంటున్నాడు. అసలు లవ్ మ్యారేజెస్ అనేదాన్ని నేను విరుద్ధుడిని. ఎందుకంటే అంటారమ్మో, ప్రేమించుకోవడంలో తప్పులేదు. జాతక పర్యవేక్షణలో కుదరకపోతే ఆ ప్రయాణం రైలు ప్రయాణం లాంటిది. రైల్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం మనం, మీరు నేను ప్రయాణానికి వెళ్తాం. రైల్లో ఉన్నసేపే మన ప్రయాణం. ఏమండి నన్ను ఇది అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్తారు, మా ఇంటికి వెళ్తారు. ఏదైనా కుదిరితే ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటాం, బాగా పరిచయం పెరిగితే. అంతేగాని మన ఇద్దరం కలిసి ఒక గదిలో ఉంటామా? ఈ ప్రేమలో కూడా నేను అదే చెప్తాను, అంత క్లియర్గా చెబుతా. అమ్మ జాతక పర్యవేక్షణ చూసుకోండి, నక్షత్ర స్థితిలో కలిసి అంటే మినిమం ఇన్ని కలపైన ఇన్నైనా కలవాలి. లేదు కావాలని చేసుకుంటున్నారు, ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోండి, ఇక పట్టించుకోవద్దు అని. మరీ ఆడు మూర్ఖుడు అండి, చేసుకున్న తర్వాత తాగుతున్నాడు అండి, కొడుతున్నాడు అంటే ఇక దైవ నిర్ణయాలు. నీ జాతకంలో ఉంటే ఇక అది ఎవడు ఏమి చేయలేడు. నీకు తెలుస్తోందిగా, తెలుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆపుకోలేకపోతున్నావు నేను అడుగుతూ ఉంటా. ఈ మధ్యకాలంలో చాలా వస్తే వాళ్ళకు కూడా నేను అదే చెప్తూ ఉంటా, ఎవరైనా అడగదలుచుకుంటే తల్లిదండ్రుల ద్వారా అడిగించండి, మీరు అడగద్దు. ఎందుకంటే నేను చెప్పను, మరి చెప్పలేదని అనొద్దు. ఈరోజు మా ట్రీ మీడియా ప్రేక్షకుల అదృష్టము, నా అదృష్టము, మీ యొక్క దర్శనం కలిగింది, చాలా సంతోషం. నమస్కారం. చాలామంది భగవంతుడు అనుగ్రహం, నేను ఏది చేయాలనుకున్నానో స్వామివారికి తెలుసు. అది ఎలా చేయించాలో, ఎప్పుడు చేయించాలో, ఎక్కడ చేయించాలో, ఎవరితో చేయించాలో అనేది కూడా ఆయనకి తెలుసు, నాకు తెలియదు.
ఆయన ఏ రూట్లో పంపిస్తే ఆ రూట్. కాకపోతే నేనేమనుకుంటానన్నా స్వామివారిని, నువ్వు ఏ రూట్ నిర్ణయించినా ఆ రూట్లో ఉండే మార్గం నీదే, చెడు మార్గమైనా నీదే చెప్తా. మీరు నమ్మరండి, నా వెనకాల 6 అడుగుల ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది మా ఇంట్లో. నేను ఇలా కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చుంది నేను కాదు, నువ్వు. పని అయింది గురువుగారు మీరు చెప్పింది బాగుంది అన్నారు, మిమ్మల్ని అన్నట్టే, ఆ స్వామివారిని అన్నట్టు. ఏంటి ఇది అవ్వలేదంటే ఆ రోజు నువ్వు సరిగ్గా చెప్పలేదు కాబట్టి అవ్వలేదంట. నేను నా మీద వేసుకోనండి. నేను మనిషినైనా సరే అసలు నేను కోరుకోలేదు కదా సార్, ఈ జన్మ నేను కోరుకున్నానా, నేను ఈ ఉపాసన చేయాలని కోరుకున్నానా, లేకపోతే నేను ఇలా ప్రశ్నలు చేస్తే భగవద్గీత అదంతా మనది. నేను చాలా బాధపడ్డానండి. నేను 11 సంవత్సరాల వరకు చనిపోయి మా అమ్మగారు నాన్నగారు ఎక్కడున్నారో వాళ్ళకి నేను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ నా రుణం తీరదు. మా నాన్నగారు మిలిటరీలో ఉంటే మా అమ్మగారు నా హెల్త్ ప్రాబ్లం, ఒంటి నిండా నాకు ఒక రకమైన కురుపులు పుళ్ళు ఉండేవి. కుక్కలు ఆక్కెళ్ళిపోయింది బయట పడుకోబెడితే. నా జీవితం చాలా ఇదిగా ఉంటుంది, చెప్పితే కూడా అదేదో వెకటగా అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటప్పుడు మా అమ్మగారు దరిదాపుగా ఒక 5 కిలోమీటర్లు నన్ను భుజం మీద వేసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఇంజక్షన్ కోసం, మరి డబ్బులు పెట్టుకునే స్థితి లేదు, వేసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేది. 9-10 సంవత్సరాల పిల్లాన్ని ఎత్తుకోవాలంటే ఎంత బరువు ఉంటాడో మీకు తెలుసు. తర్వాత కొంతకాలం ఆ వయసులోనే నాకు మా అక్కయ్య గారికి వివాహం అయిపోయింది, మా పెద్ద అక్కయ్య గారు. మా బావగారు కూడా దేవుడే, ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరలాగా. వాళ్ళు చాలా కాలం పాటు మా బావగారు నన్ను పాప సైకిల్ మీద కూర్చోబెట్టి, మా అమ్మగారు వెళ్ళలేకపోతే చాలా కాలం అందరూ అనేవాళ్ళు. మా ఇంటి ఓనర్ అయితే అనేవాడు, అతను బయట పడుకోబెట్టు రామకృష్ణ అనే కామేశ్వరమ్మ గారు అనేవాడు. మాలు బ్రాహ్మణులు చాలా మడి ఆచారాలు ఉన్నాయి. ఆయన చనిపోతే మరి ఇబ్బంది కదా, బయట పడుకోబెట్టమని కుక్క ఎత్తుకెళ్ళిపోయి చాలా బాధపడ్డా. ఎవరో ఒక ఆయన అప్పుడు ఎవరో నాకైతే ఊహలేదు, హిమాలయాల నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు, ఒక సాధువు మామూలు రూపంలో వచ్చాడు అనేవాడు. ఆయన అనేవాడు, అమ్మాయి ఇతను కనుక బతికాడంటే 10 మందికి ఉపయోగపడతాడు. ఒక్క మాటే చెప్పాడు. నీకు మళ్ళీ ఆయన మళ్ళీ కనబడి కూడా కనబడలా. మా అమ్మగారు చాలా కాలం అనేది నేను ఇలా స్టేజీలో ఉన్నప్పుడు, నేను ఈ స్టేజీలోకి వచ్చాను. మా అమ్మగారు రీసెంట్గా ఒక 2 years కిందే ఇదయ్యారు. ఇంతమంది ఇలా వస్తుంటే ఆయన అంటూనే ఉండేవాడరా, నువ్వు ఇంత వాడవుతున్నాను. కానీ నా దురదృష్టం ఏంటంటే నేను ఎంతో బాగా చూసుకోవాలని అనుకునేవాడిని మా అమ్మగారు నా మనస్ఫూర్తిగా కూడా. మరి విధి ఎక్కడ ఇచ్చేసిందో ఏంటో తెలియదు. వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం విజయవాడని, నేను అడవినక్కల్లో ఉండాలంటే వాళ్ళకి మందులకి వాడికి ఇబ్బందులు అని చెప్పి విజయవాడలో మా అన్నయ్య గారు ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆ ఎడబాటు నాకు కొంచెం ఎడబాటు కింద అయిపోయింది. సరే ఏదైనా కానీ తెలిసి చేశానో తెలియజేశానో, పైన ఉన్నారు వాళ్ళకి తెలుసు ఆ పాపపుణ్యాలన్నీ. మనస్ఫూర్తిగా అయితే ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆశీర్వబలం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఇలా వస్తున్న ఎవరికైతే నేను చెప్పిన వాక్ శుద్ధి వల్ల వాళ్ళకన్నాయో వాళ్ళ యొక్క ఆదరాభిమానాల యొక్క బలమే ఈరోజు నన్ను ఈ స్టేజీకి తీసుకొచ్చింది. ఈ స్టేజీ మించి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఈ స్టేజీ నుంచి దిగజారకుండా ఉండాలని చెప్పి నేను ఆంజనేయ స్వామి వారిని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, కొండిపర్తి రామకృష్ణ శాస్త్రి గారి మాటల్లో ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన హనుమంత్ ఉపాసకులుగా ఎన్నెన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేశారు. మరిన్ని విశేషాలతో మరొకరి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.